హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా కొలువైంది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, మంత్రుల శాఖలు కూడా కేటాయింపులు అయిపోయినాయి. ఇక పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అంటే గ్రామాల స్థాయిగా, గ్రామాల వారీగా, నియోజకవర్గాల వారీగా రెండు పార్టీల మధ్య అంటే టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరుకు తెరలేచిందన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో ఒక టీడీపీ కార్యకర్త రాసిన ఒక చిన్న అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురవుతుంది. ఒకసారి ఆయన ఏం రాసిండు అన్నది చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది రమేష్ వెలగపూడి అనే ఒక వ్యక్తి రాసిన ఫేస్బుక్ స్టేట్మెంట్ అనమాట. బాబు గారు, మీరు ఈ మధ్య ఎందుకో బాగా ఎమోషనల్ అవుతున్నారు. అంతొద్దు సార్, జనం ఏమీ మీ మీద ప్రేమతో ఓట్లేయలేదు, వాళ్ళకు కింద నుండి పైదాకా బాగా కాలింది కాబట్టే మళ్ళీ మీరు గుర్తుకొచ్చారు. మళ్ళీ మీరు కష్టపడి వాళ్ళని కాస్త సుఖపెడితే అన్నీ మర్చిపోయి మళ్ళీ వాడి సంకనాకుతారు. విశ్వాసం లేని జనం కోసం మరీ అంత ఫీల్ అవ్వకండి అని చెప్పి ఇక్కడ జనం మ్యాండేట్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని ఇట్లా తప్పుపడడం ఇది కరెక్ట్ కాదు, దీన్ని అయితే ఖండించాల్సిందే. అలాగే ఎవరో మీకు తోడు ఉండకపోతేనో లేక ఎవరో మీకు తోడు రాకపోతేనో మీరు గెలిచేవారు కాదని అనుకోవద్దు. జనాలు చాలా కాలం క్రితమే ఫిక్స్ అయ్యారు. ఈరోజు కొత్తగా ఒరిగిందేం లేదు. ప్రతిసారి వాళ్ళు చేసిన సాయం గొప్పగా చెప్తున్నారు. ఎలాంటి సందర్భం వచ్చినా ఎలాంటి మొహమాటం లేకుండా గుర్తు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు చెప్పడం లేదు, మీరు చేయలేదా సాయం అని ఒక రకంగా జనసేన, కూటమిలో ఉన్న జనసేన గురించి రాసినట్టయితే అనిపిస్తుంది అనమాట. గెలుపు క్రెడిట్ ఎవరెవరికో ఇచ్చి లోకేష్ కష్టాన్ని తక్కువ చేయకండి. గెలుపు మీకేనా అవసరం, వాళ్ళకి అవసరం లేదా? మీకంటే వాళ్ళకే ఎక్కువ అవసరం. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు ఉండదని తెలిసే మీ దగ్గరకు వచ్చారు తప్ప మీ మీద ప్రేమతో మాత్రం కాదు. నాయకులు అంటే మీరు నెత్తిన పెట్టుకుంటున్న వాళ్ళు కూడా జనాల్లోకి రావడానికి భయపడుతున్న టైంలో లోకేష్ పాదయాత్ర అటు నాయకుల్లోనూ ఇటు జనంలోనూ ఊపిరి నింపింది. అయినా సరే తను దూరంగానే సామాన్య కార్యకర్తగా ఉండిపోతున్నాడు. దయచేసి తనను ప్రొజెక్ట్ చేయండి. మీ తర్వాత తనే రాష్ట్రానికి తోడు కావాలి. లేకుంటే మీరు ఇలాగే మోమాడాలకు పోతే మళ్ళీ మీరు నిలబెట్టిన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఈసారి జగ్లక్ కాకపోతే ఇంకో పిగ్లక్. మళ్ళీ మీలాగే పలుగు పార నెత్తిన పెట్టుకొని లోకేష్ బయలుదేరాలి. వద్దు సార్, విసిగిపోతున్నాం, మారండి, మోమాటాలు ఇంకా వదిలేయండి ప్లీజ్. దయచేసి ఆయన ఏదో మోమాటానికి పోతున్నాడని మనం పోవాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు లోకేష్ మాత్రమే, ఇది గుర్తుంచుకుంటే పార్టీకి రాష్ట్రానికి డోకా ఉండదంటూ ఈ ఫోటో పెట్టి నారా లోకేష్ అనే ఫోటో పెట్టి ఇంత సుదీర్ఘ ఉపన్యాసం రాసిండనమాట. ఒక రకంగా ఇది అంటే జనసేనకి ఇస్తున్న హైప్ కావచ్చు, పవన్ కళ్యాణ్కి ఇస్తున్న హైప్ కావచ్చు, దీనంతా ఖండిస్తూ ఒక సామాన్య కార్యకర్తగా రాసిన స్టేట్మెంట్ అనమాట. ఇప్పటికే అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండాలన్న ఆదేశాలు, సర్క్యులర్ కూడా జారీ చేసిందనమాట. సో ఆయనకు చాలా హై ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో ఇట్లాంటివన్నీ పోస్టులు పడతా ఉన్నాయి. ఒక రకంగా ఇది అంటే కూటమిలో రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు దాని అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది చూద్దాం. ఇప్పటికే కూటమి నేతలు, కూటమి కార్యకర్తలు అంటే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, సైకో పాలన అదేదో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ నేపథ్యంలో వైసీపీకి ఓటేసిన వాళ్ళను ఇళ్లలోకి నుంచి లాక్కొచ్చి కొడుతున్న కార్యక్రమాలు ఇవన్నీ దేశం నివేరపోతున్నా కూడా ఒక రకంగా అంటే వైసీపీని స్మాష్ చేయాలన్న కుట్రలో భాగంగా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు కూటమిలోని 2-3 పార్టీల మధ్యలో జరుగుతున్న ఆధిపత్య పోరేమో ఇట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు అనమాట. సో దీని నుంచి ఇప్పుడైనా ఎలాగూ పవన్ కళ్యాణ్ అంటుంటారు, కులాల ప్రస్తావన లేని రాజకీయాన్ని తీసుకొస్తాం, మతాల ప్రస్తావన లేని రాజకీయం తీసుకొస్తామని ఆయన చెప్తుంటాడు. తర్వాత చంద్రబాబు గారేమో గత వైభవాన్ని, గత పాపాలను వదిలేసి ఈసారి కొత్తగా సరికొత్త పాలనను చూపిస్తామని చెప్పి ఆయన చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ కక్షపూరిత రాజకీయాలను బంద్ పెట్టి జర ప్రజలకు మేలు చేసే కోణంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని చట్టరీత్యా చర్యలు తీసుకుంటూనే విద్యా వైద్యంలో ఆయన చేసిన సంస్కరణలు ఉన్నాయి కదా, వాటికి కొనసాగింపుగా ఇంకొంచెం బెటర్మెంట్ దిశగా పాలన సాగాలని మైరా మీడియా వేదికగా మేమైతే కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.